సిద్ధాంతం అని అంటే తుపాకీ కోసం పోరాడలే, సమానత్వం కోసం పోరాడారు. ఈ దేశంలో కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్ణ వివక్ష ఉన్నది, కుల వివక్ష ఉన్నది, అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నది, వర్గదోపిడి ఉన్నది. ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలంటే పోరాట లక్ష్యం ఏంటిది? అందరూ సమానమే, అందరూ సమానమే. ఈ సమానం అనేది ఉందో ఇవాళ ఈ వ్యవస్థలో పట ఒక వంక దోపిడి రోజు రోజుకు ఒక్కొక్కడు పెరిగిపోతుండు, పేదోళ్ళు తగ్గిపోతుండ్రు, అణచివేత కొనసాగుతుంది, దోపిడి కొనసాగుతుంది. 100 ఏళ్ల కింద కొనసాగింది, బ్రిటిష్ కాలంలో కొనసాగింది, ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా దోపిడీ అనేది మారలేదు, మరింత పెరుగుతుంది. అయితే భూస్వామ్య వ్యవస్థ మారిపోయింది. కొద్దిమంది భూస్వాములు ఉండొచ్చు, కానీ వ్యవస్థ మారిపోయింది. పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. పెట్టుబడిదారి దోపిడీ అడుగడుగున అంతటా ఇందు లేదు అందు లేదని సందేహం లేదు. అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో అంతటా ఉన్నది, అది వ్యాపించి ఉన్నది. డీకేలో ఉన్నది, మణిపూర్లో ఉంది, మేఘాలంలో ఉంది, కాశ్మీర్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఇది ఈ దోపిడీ ఏదైతుందో అన్ని రంగాలు, అది వ్యవసాయ రంగంలో ఉంది, కార్మిక రంగంలో ఉంది, పారిశ్రామిక రంగంలో ఉంది, సర్వీస్ రంగంలో ఉంది. ప్రతి ఒక్క రంగంలో పూట కూడా పెట్టుబడిదారి దోపిడీ అనేది అది విస్తృతపరచబడింది. కాబట్టి ఇలాంటప్పుడు ఇవాళ ఈ నేపథ్యం లోపల భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం ఏమీ మాట్లాడలేరు. ఏ భూస్వాముల వ్యతిరేక ఏ భూములు దున్నలేరు వీళ్ళు. ఏ భూస్వాములే పెట్టుబడిదారులుగా మారారు, భూస్వాములే పెట్టుబడిదారులుగా మారినరు. ఈ మారిన పరిస్థితి లోపల ఇవాళ ఈ ప్రజలను చైతన్యవంతంగా చాలా ఓపికతోటి దీర్ఘకాలికంగా రాజ్యాంగ పరిధికి లోబడి, నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అది చేయము, మేము కాదు, మేము చాలా అది అన్నట్టు వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు ఏమి చేయలేరు, నేను స్పష్టంగా చెప్తున్నా. మావోయిస్టులు రాజ్యాంగాన్ని నమ్మరు కదా, అందుకోసం నేను మార్చుకోవాలని చెప్తున్నాను. వాళ్ళు మార్చుకుని వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి. వాళ్ళు కోరుతున్నారు. రూపేష్ కూడా కోరింది ఏంటంటే మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, మాకు నెల రోజులు ఇవ్వండి అంటే కూడా ఇవ్వటం లేదు. దగ్గర ఉన్నట్టు కాల్చి చంపుతుంది. తప్పుది. శాంతి కోరుతున్నప్పుడు, చర్చను కోరుతున్నప్పుడు ఇది ఏదైతుందో చుట్టుముట్టి దాడి చేయడం, కరిగుట్టలు దాడి చేయడం, ఇప్పటికీ ఇవాళ వార్తల్లో ఒకటి కూడా అక్కడ కరిగుట్ట ఊసూరు పక్క పంటే అక్కడ ఒక మహిళ చనిపోయింది అనేది, తుపాకీ దొరికిందని, మరో అక్కడ ఒరిస్సా లోపల కూడా నిన్ననో మొన్ననో సున్నబేడ గుట్ట దగ్గర ఉదంతి అనే ఏరియా లోపల చనిపోయిన 2-3 అనేది ఒక వార్తలు, పేపర్ వార్తలు. కాబట్టి ఇవి లేదా మావోయిస్టులు కూడా మొన్న ఎవరినో ఇన్ఫార్మర్స్ చంపారు, తర్వాత ఇంకేదో ఇవన్నీ ఏవో పేపర్ వార్తలు వస్తున్నాయి. అంటే హింస అనేది ఏదిందో ఎక్కువ తక్కువలు ఏమైనప్పటికీ, ఎవరేం చేసినప్పటికీ ఈ హింస అనేది బంద్ కావాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే బంతి వాళ్ళ దగ్గరది. ఇప్పుడు మావోయిస్టులు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, నిజాయితీతో చెప్పారు, 100% చెప్పారు, వాళ్ళు 100% చెప్పారు. ఇంకా కావాలంటే మీకు క్లారిటీ ఇస్తారు వాళ్ళు, ఏమీ అది లేదు, వాళ్ళు క్లారిటీ ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు వాళ్ళు. కానీ మీరు చంపడాన్ని ఆపండి, మీరు దాడి చేయడాన్ని ఆపండి. మీకు 10 మంది చంపుతారు, 100 మంది చంపుతారు, ఏం చంపుతారు? చంపితే వాళ్ళు పిల్లిని ఇంట్లేసి కొడతా అంటే అది పులిగా మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లిని ఇంట్లేసి కొడితే పులిగా మారుతుంది. మీరు చర్చలకు వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు ఆహ్వానం చెప్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం అట్లా వదలరు, లొంగిపోరు. ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఆ ఉద్దేశమే ఎక్కడ కనిపించట్లేదు కదా, అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కదా. అంటే మేము శాంతి చర్చల కమిటీగా చెప్తున్నాను. నేను శాంతి చర్చల కమిటీ, శాంతి చర్చల కమిటీ మేమేదో 2 రోజుల్లో 3 రోజుల పూట వెంటనే అయిపోతుంది అంటే దీనికి కొనసాగింపుగా కూడా రీసెంట్గా హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, మావోయిస్టులు వేరు, మేము ఆదివాసుల జోలికి పోవట్లేదు, గిరిజనుల జోలికి పోవట్లేదు, ఆయుధాలు బట్టి యుద్ధం చేసేటువంటి మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము, అది మంచి పద్ధతి కాదు అని ఆయన వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు, బీజేపీ కానీ కొంతమంది లెఫ్ట్ పార్టీలు కానీ రాజకీయాలనే మాట్లాడరు. సరే, వాళ్ళు కూడా అందరూ శాంతి చర్చలు అంటున్నారు. అంటే బీజేపీ నుంచి అననప్పటికీ లెఫ్ట్ పార్టీలు అంటారు, శాంతిని కోరుతున్నారు, చర్చలు చేయాలంటారు. నేను ఒక శాంతి కమిటీగా నేను చెప్పేది, నేను స్పష్టం చేసే విధానం ఏంటంటే, ఎవరు చనిపోయినా, ప్రజలు చనిపోతున్నది అందరు కళ్ళ ముందట కనపడుతున్నాయి, మనం కాదంటమా? ఎవరు కాదనలేరు కదా. ప్రజలు, మావోయిస్టులే కాదు, ప్రజలు చనిపోతున్న విషయం చాలా స్పష్టంగా అనేక వాటిని మనం కాదనలేము. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇక్కడ అంటే బండి సంజయ్ కానీ కొంతమంది బీజేపీ నాయకులు కానీ మావోయిస్టులు గతంలో ఒకటి ఏం చేసిరు, ఏబీవీ వాళ్ళని చంపారు, కాంగ్రెస్ వాళ్ళని చంపారు, తెలుగుదేశం వాళ్ళని చంపారు, పోలీసులను చంపారు. దీంట్లో నేను ఇందులో ఎక్కువ తక్కువ ఏమైనప్పుడు చంపిన ఇంతకుముందే నేను మాట్లాడినా, చంపిన మా పీపుల్స్ వారు చంపిన, నేను చంపిన చెప్పిన నేను కూడా దాంట్లో అంటే చట్టపరంగా ఇది వేరు. ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఆనాడు ఆ విధానాల ప్రకారంగా నేను అర్థం చేసుకున్న దాంట్లో కూడా చేసినాం. అయితే ఇది చంపినామంటే ప్రతిగా జరిగినవి కూడా అవి కూడా ఉండాలి కదా.
ఎందుకు చంపబడ్డదని చరిత్ర తీసినప్పుడు భూస్వాములు చంపారు, రాజ్యం చంపింది, బూటకు ఎన్కౌంటర్లు చేసింది, వందలాది మంది నాయకులను ప్రజానాయకులు వాళ్ళు ఎవరు దొంగలు కాదు, లంగలు కాదు, బటబాజీలు కాదు, వాళ్ళు ఏ స్మగ్లింగ్ చేయలేదు, వాళ్ళ కుటుంబాలను వదిలి అన్నీ వదిలి సర్వస్వం వదిలి ఈ ప్రజల కోసం వాళ్ళు పనిచేసిన వాళ్ళు సర్వస్వం వదిలి 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇవాళ ఈ భూస్వాముల బాధలు పడలేక వాళ్ళ గుండాల చోతి అణచివేతకు గురై అప్పుడు తుపాకులు తప్ప గత్యంతరం లేదని పోయి నోళ్ళు అనివార్యంగా కూడా ఏంటంటే వాళ్ళు చంపారు. అయితే వాళ్లకు పీపుల్స్ వర్గం మొట్టమొదటి నుంచి పోలీసులు శత్రువులని ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. పోలీసులు శత్రువులు కాదు. ఎందుకు? పోలీసులు ఒక ఉద్యోగులు మాత్రమే. ఉద్యోగులు వాళ్ళు రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, సాధారణ ప్రజల బిడ్డలు వాళ్ళకు ఆ స్పష్టత ఉన్నది. అయితే ప్రభుత్వం చెప్పిన డ్యూటీ ప్రకారంగా వాళ్ళు వస్తుండ్రు కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఆనాడు తప్పని పరిస్థితులే. ఇంట్లో తప్పొప్పులు ఏమైనా ఉండొచ్చు కాక నేనేం చెప్తున్నానంటే ఏదైతే జరిగిందో అదొక విషాద చరిత్ర. ఆ చరిత్ర ఏమైనప్పటికీ మంచి ఉన్నది చెడ్డు ఉన్నది పక్కకు పెడదాం. వాటిని ఇవాళ తవ్వద్దు. ఇవాళ అయిపోయింది. ఇవాళ శాంతిని స్థాపించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? ఒకటే ప్రశ్న, సింగిల్ పాయింట్ నేను చెప్పేది. బీజేపీ సిద్ధంగా లేదు. అదే అందుకోసం మేము మాట్లాడతాం. మేము మాట్లాడేదో మేము కన్విన్స్ మేము మెమోరాండం ఇచ్చినగా ప్రధానమంత్రికి ఇచ్చినాం, అమిత్ షాకి ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రికి ఇచ్చినాము, కిషన్ రెడ్డికి ఉత్తరం రాసినాము, బండి సంజయ్కి రాసినాము, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసినాము, రేవంత్ రెడ్డికి రాసినాము. సరే అదే జరిగింది, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు జరిగినాయి. మాకు కీలకమైంది కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి సంబంధించిన ఏందో అంటే ఈ నెల రోజుల్లో మేము పెట్టింది పెట్టింది ఏప్రిల్ 12వ తారీఖు మా కమిటీ పెట్టినాం. మేము ఏప్రిల్ 12వ తారీఖు కమిటీ పెట్టినాం. ఆ కమిటీ కూడా చాలా తొందరలో పెట్టినాం. అడాక్ కమిటీ, దాన్ని ఏమన్నా అంటే అడాక్ కమిటీ. ఈ కమిటీ పెట్టి మేము ఇంకా అసలు దీంట్లో ఒక వ్యాఖ్య కూడా వస్తుందండి. ఇప్పుడు తుపాకులు వీడితేనే ఓ చర్చలకు అర్థం ఉంటుంది, కానీ మీరు తుపాకులు పట్టుకొని సాయుధంగా ఉండి చర్చలకు వస్తామంటే ఎవరు నమ్ముతారు? అంటే తుపాకులు వదిలిపెట్టిన తర్వాత చర్చలు ఏముంటాయిగా? తుపాకులు వాళ్ళు వదిలిపెట్టి వచ్చిన తర్వాత సరెండర్ అంటారు దాన్ని. ఫస్ట్ పాయింట్, వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి ఇక్కడ రావడం అంటే సరెండర్ అయిన తర్వాత ఎవరితో చర్చిస్తావు? సరెండర్ అయినతో చర్చిస్తావా? ఏం చర్చిస్తావు సరెండర్ అయినతోటి? అలా చర్చించడానికి ఏం లేదు కదా. చర్చించడం అంటే ఏమీ లేదు, నథింగ్. అది క్లోజ్. కాబట్టి అంటే నువ్వు డబ్బు ఇస్తావా, ఉద్యోగం, ఇవన్నీ కాదు. వాళ్ళకు సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పనిచేయాలి. అయితే ఆ పోరాడే ఏదైతే ఉందో ఇప్పుడు తుపాకీ ఉన్నది కాబట్టి ఆ తుపాకీ వదలాలంటే కూడా గౌరవప్రదంగా వాళ్ళతో చర్చించాలి. వాళ్ళందరూ తుపాకులు పట్టుకొని చర్చల కాడికి ఏం రారు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో ఆ పార్టీ పక్షాన వస్తారు వాళ్ళు. కాబట్టి ఆ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల లోపల ఒక సామరస్యపూర్వకంగా ఒక స్పష్టంగా శాంతి కమిటీ ఎందుకుంది? శాంతిని సాధించడానికి మాత్రమే ఉంది. ఎవరి పక్షపాతం లేదు. బీజేపీ పక్షపాతం కాదు, మావోయిస్టుల పక్షపాతం కాదు. నిర్ద్వందంగా నేను చెప్తున్నా, మేము శాంతి కమిటీగా నేను చెప్తున్నా. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే దాని స్థాపకుని కూడా చెప్తున్నా. ఎవరి ఇష్టాలు అనేది కాదు నాకు, ఎవరేమనుకున్నా పర్లేదు. కానీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే పిలిపిచ్చేది నేను మొదటి నుంచి పిలిపించిన, మధ్యలో ఇచ్చిన, అనేక సందర్భాలు ఇచ్చిన. ఈ సందర్భం కూడా మళ్ళీ నేను గట్టిగా చెప్పేది ఏంటంటే మావోయిస్టులు మీరు పెట్టిన మాట్లాడిన విషయాలు చాలా బ్రహ్మాండమైనవి, సరైనవి. దానికి మీరు కట్టుబడి ఉండండి. మీరు అవసరమైతే మీకేం నష్టం లేదు. మొత్తంగా కూడా ఏంటంటే మీరు మరొకసారి కూడా అవసరమైతే మేము చర్చల్లో కనుక సఫలమైతే ప్రజల యొక్క శాంతి కాముకుల యొక్క దాని ప్రకారంగా సఫలమైతే తప్పనిసరిగా మీరు సాయుధ పోరాట విరమణ చేస్తున్న ప్రకటించండి. ఏమి నష్టం లేదు. తెలియని వాళ్ళు వాళ్ళ సాయుధ పోరాట విరమణ అంటే ఏదో భ్రమపడతారు తప్ప అదొక అనవసరమైన సెంటిమెంట్ తప్ప ఆ ప్రకటించడం ద్వారా మీ ఆయుధాలు మీరు కలిగి ఉండండి. మీరు ఆయుధాలు సఫలమయ్యేదాకా కూడా మీరు ఆయుధాలు మీరు కలిగి ఉండండి. మీ పైన దాడికి వస్తే మీ రక్షణ తీసుకోండి. నేను శాంతి కమిటీగా నేను చెప్తా. మీరు చనిపోవడం నేను అంటలేను. చివరి వరకు కూడా ఒక చర్చలు సఫలం అయ్యేంత వరకు మీరు ఉండండి అని వాళ్ళకి చెప్తానా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది గొప్ప అవకాశం. చరిత్ర లోపల ఎవరికి రాని అవకాశం మీకు మాత్రమే వచ్చింది. రాజకీయాలు పక్కకు పెట్టండి, రాజకీయాలు కాదండి. తప్పనిసరిగా ఈ శాంతి చర్చలను మీరు సఫలం చేయగలిగితే మీకు ఈ దేశం లోపల మీ కేంద్ర ప్రభుత్వానికి చాలా గొప్ప పేరు వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఒక శాంతి సాధించిందనేది వస్తుంది. ఎవరికి రానిది ఒక మావోయిస్టు దానిని మీరు అది చేసిన ఒక గొప్ప పేరు రావడం మీకు గొప్ప పేరు కాదు, ఈ సమాజంలో వస్తుంది. సమాజం మంచి అంటే ఆ యుద్ధంలో పూట నష్టం జరుగుతుంటే చాలామంది బాధపడుతున్నారు.
చాలామంది బాధపడుతున్నారు, అనేక మంది ఇవాళ ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, దేశంలో మీరు కరెగుట్టలు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 6 days జరిగిన ఆపరేషన్ ఏదైతుందో ప్రతి గంట ప్రతిరోజు మీడియాలో కూడా వచ్చే వార్తలు ఏవైతున్నాయో మనసులో టెర్రర్ చేసినాయి. ఏం జరగబోతుంది, ఎంతమంది చనిపోతుండ్రు అనేది చాలా బాధతోటి కుమిలిపోయినరు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఈవెన్ పోలీసులు వాళ్ళు ఉద్యోగ ధర్మకు పోవచ్చు, కానీ పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళ మనసులో ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసు. వాళ్ళేం కోరుకోరు. వాళ్ళు నేను చెప్తున్నా 90% పోలీసులు కూడా ఇవాళ ఆ యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అయితే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు సంఘం లేదు, వాళ్ళు చెప్పలేరు. కానీ నాకు తెలుసు పోలీసు మిత్రులు అనేక మంది కూడా నాతోటి అనేక మంది మాట్లాడుతుండ్రు, ఫోన్ చేస్తున్నారు, కలుస్తుండ్రు, చెప్తుండ్రు పోవాలి, ఏదైనా మంచిది కాదు. బీజేపీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏమని మాట్లాడారు, నాయకులు కూడా నేను మాట్లాడినా చెప్తాను. నాయకులు కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఆ విధానానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడారు. మావోయిస్టులు కూడా మావోయిస్టులు కాదు, బయట ఉన్న అభిమానులు ఎంతోమంది మాట్లాడారు ఈ శాంతి సాధన ఎట్లా కావాలని. కాబట్టి అన్ని పక్షాలని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు కాదు, రాజకీయాలు చేయకండి, శాంతి. కాబట్టి కాల్పుల విరమణ మొదటగా ప్రభుత్వం ప్రకటించాలి అని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇలా రాజకీయ శక్తుల ఉంటుంది అనేది వేరే విషయం. వాటిని పట్టించుకోవద్దు, శాంతిని కోరుకోండి. శాంతిని మీరు మాట్లాడండి, తప్పనిసరిగా సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది. మావోయిస్టులు పాజిటివ్గానే అర్థం చేసుకుంటారు, చేస్తారనే నమ్మకం నాకు బలమైన విశ్వాసం ఉంది. కర్రీగుట్టలో మొన్న జవాన్లు లేదా సాయుధ బలగాలు జాతీయ జెండా పాతడాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, జాతీయ జెండా అంటే వాళ్ళు ఒక రకంగా 6 రోజులు జరిగింది కాబట్టి ఒక ఆపరేషన్ అనేది ఏందో వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు. కానీ ఆ గొప్పగా భావించడం అనే కంటే కూడా సరే వాళ్ళు ఎందుకు భావిస్తున్నారు ఏమిటో అనేది అవుతుందో వాళ్ళకు తెలుసు ఏంటంటే అక్కడ ఆ ప్రాంతం లోపల అదేదేదో తెలంగాణలో భాగం కొంత ఉంది, ఛత్తీస్గఢ్ భాగం కొంత ఉంది. పోలీసులు అనేక సందర్భాలు గుట్టెక్కినవి ఉన్నాయి, ఎన్కౌంటర్ చేసినవి ఉన్నాయి. కాబట్టి దానికి సరే వాళ్ళు చెప్పుకోవడం అనేది ఏందో అంత పెద్దగా అది ఏదో ఇప్పుడు ఎవరో సమాజంలో అనుకోవాలి కదా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. సమాజం లోపల అది విదేశీ భూభాగం మనం ఆక్రమించుకున్నాం అని అంటే అర్థం ఉంటుంది. ఇక అది ఒక సెంటిమెంటు. కాబట్టి ఆ సెంటిమెంట్ పైన అంత పెద్ద చర్చ అవసరం లేదు. మీరు ఇంత తపన పడుతున్నారు, శాంతి చర్చల పేరు మీద ఇంత ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక పక్క ఒక విమర్శ కూడా ఉంది వ్యక్తిగతంగా మీ మీద. బీజేపీకి లేదా రాజకీయ పార్టీలకు అనుకూలంగా అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ వాళ్లకు ప్రధానమైన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అనేది వాళ్ళను విస్తృతం పరచకుండా, వాళ్ళ పార్టీ నిర్మాణం కాకుండా, వాళ్ళ అధికారంలో లేకుండా చేస్తున్నటువంటి భావాజాలం, వాళ్ళకు అపోజిట్ ఉన్నటువంటి భావాజాలాన్ని నిర్మూలించాలంటే ప్రధానంగా మావోయిస్టులను నిర్మూలించాలి, తద్వారా భావాజాలాన్ని చంపేయాలి. దాని మీద మనం రాజ్యాధికారం సాధించాలనే ఒక బలమైన కాంక్షతోని వాళ్ళు ఉన్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ. దానిలో భాగంగా మీరు వాళ్ళకు పరోక్షంగా కొంత సహకరిస్తున్నారనే ఒక వాదన కూడా ఉంది. దానిపైన మీరేమంటారు? ఆ వాదన నేను ఇప్పటి వరకు వినలే. ఇప్పుడు మీ నుండి మాత్రమే నేను వింటున్నా. మీ నుండి మాత్రమే ఈ అభిప్రాయం వింటున్నా. బహుశా ఇది రేపు నాకు మీరు చెప్పేది ఏదైతుందో అంటే ఈ రకంగా జంపన రాజకీయాలను తొలగించే కుట్ర జరుగుతుందని భావిస్తున్నా. ఎందుకంటే సత్యం వేరు, విషయం వేరు. ఏనాడు కూడా నేను ఏ బీజేపీ రాజకీయాలకు నేను సపోర్ట్ చేసిన చరిత్ర 1% కాదు కదా, అందులో ఏమీ లేదు. ఇది ఒక అబద్ధ మోసపూరిత కట్టుకథని చెప్తా. రెండోది, బీజేపీ రాజకీయాలు నేను ఏమి విమర్శించినది అంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను లేకపోతే అదంటే నేను చేయగలిగింది లేదు. లేదని నేను చెప్తాను. నేను తప్పనిసరిగా ఏది వదిలిపెట్టాను. నేను అంటే వాళ్ళ అవసరాలకు నేను మద్దతు చేయకపోతే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ రాజకీయాలకు నేను సపోర్ట్ చేయను, నీ రాజకీయాలు చేయను, బీజేపీకి చేయను. ఏ రాజకీయ పార్టీకి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలో చేరలే, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధాలు లేవు. అందరితోటి జనరల్గా బీజేపీ వాళ్ళు కలిసారు, కాంగ్రెస్ వాళ్ళు కలిసారు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసారు. అంటే బీజేపీ వాళ్ళు తక్కువ నాకు కలిసింది. నా ఫేస్బుక్ ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఉన్నారు, మంచి మిత్రులను, నన్ను మంచిగా గుర్తించే మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే మంచి వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైతే మిత్రులుగా ఉన్నారో వాళ్ళందరితో నేను మాట్లాడతా. నేనే తప్పు పట్టట్లేదు, అది తప్పు కాదది. కాబట్టి ఈ విమర్శకి ఏంటంటే అర్థం లేని విమర్శ. రానున్న కాలంలో కూడా మీ సాంకేతిక విధం నేను ఎదుర్కోబోతున్నా. మంచిది, వెల్కమ్ చేస్తా. ఇలాంటి విమర్శలన్నిటికీ చివరిదాకా నేను సిద్ధంగా ఉంటా. మీరు చెప్పండి, ఒకప్పుడు ఈ సాయుధ పోరాటాల ద్వారా, తుపాకుల ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆ భూస్వాములను పట్టణాలకు పారదోలడంలో కీలక పాత్ర పోషించారు.
ఆ క్రమంలో మీరు కూడా మావోయిస్టులలో దానికి ప్రేరేపణ అయ్యి లేదా మీరు స్ఫూర్తి పొంది వెళ్ళిండ్రు. మీరు వ్యక్తిగతంగా చెప్పండి, మీకు ఆ తృప్తి ఎంతవరకు ఉంది? మీరు అనుభవించినటువంటి కష్టాలేంటి? మీరు సాధించిన విజయాలేంటి? నేను చాలా తృప్తి పొందిన. నేను ఘంటాపథంగా చెప్తాను. చెప్పడానికి సిగ్గుపడటం లేదు, చెప్పడానికి భయపడటం లేదు. నేను చరిత్రగా చెప్తాను. నేను ఎప్పుడైనా నేను దాచుకోను. ఆ చరిత్ర గొప్ప చరిత్ర. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడింది, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడింది, సారా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా పోరాడింది, తునికా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా, అనేక మంది కాంట్రాక్టర్ల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కూడా పోరాడింది. పెట్టుబడిదారు, అది భూస్వాములే ప్రధానం అన్నప్పటికీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కూడా పోరాడింది, అవినీతికి పోరాడింది, లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడింది, సమాజంలో కూడా అన్ని రుగ్మతలకు, అన్ని అణచివేతకు, మహిళల విషయంలో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డది, పితృస్వామికి అణచివేతను వ్యతిరేకించింది, గుండాల దాడిని వ్యతిరేకించింది. ఇలాంటి కోకొలు లక్షలాది ఘటనలు చరిత్ర అనేకంగా ఉన్నది. ఆ చరిత్ర ఈ దేశం లోపట అంటే ముఖ్యంగా పీపుల్స్ వార్, నేను గత నక్సల్బరీ చరిత్ర ఉన్నది, అది వేరే విషయం. నేను పీపుల్స్ వార్ చరిత్ర పూర్తిగా అంటే దాదాపు దాని యొక్క సారాంశం, ప్రతి విషయం నాకు అది ఆ అవగాహన ఉన్నది, అనుభవం ఉంది. నేను స్పష్టంగా దాని చరిత్ర, హింసల చరిత్ర పక్కకు పెడదాం, అదొక చరిత్ర, అది వేరే. కానీ ప్రజల కోసం పోరాడిన చరిత్ర ఈ హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, ఆంధ్రలో ఉంది, గుంటూరు ఉంది, అనేక ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది పరుచుకొని ఉన్నది, అది తుడిచివేయలేవు. చరిత్రను తుడిచివేయడం ఎవరి తరం కాదు. అది లిఖిత రూపంలో ఉంది. అది అనేక రకాలుగా తుడిచివేయలేము. ఒకనాడు చార్వాకుల చరిత్ర రాయబడని చరిత్ర ఇవాళ తవ్వుతున్నారు. ఇవాళ దాని వారసులు చార్వాకుల చరిత్ర కంచి ఈ దేశంలో పుట ఈ వర్ణ వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నదనే విషయం మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, భగత్ సింగ్ ఆనాడు అతి కొద్ది మంది కానీ భగత్ సింగ్ను ఉరిదీసినప్పటికీ ఆయన చరిత్రను తుడిచివేయలేరు, సాధ్యం కాదు. కానీ ఇవాళ మావోయిస్టు పార్టీ చరిత్ర నువ్వేమి తుడిచేస్తావు? ఎవడు తుడిచేస్తాడు? ఎవడు తుడిచివేయలేడు? ఎవడు కూడా వాళ్ళు చనిపోయినా, నేను చెప్తున్నా, నువ్వు లక్షల బలగాలు పెట్టి చంపినా మావోయిస్టు పార్టీ చరిత్రను అది ఏదైతుందో అది తుడిచివేయలేరు. కాబట్టి ఆ చరిత్ర మళ్ళీ ఈ దేశ ప్రజలకు వస్తుంది. అయితే ఆ హింస వేరది. ఇవాళ నేనేం చెప్తున్నంటే, హింస ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను మిత్రపూర్వకంగా చెప్తున్నాను. నేను ఆ పార్టీలో లేను, నాకు శత్రువులు కాదు. నేను మిత్రపూర్వకంగా ఎవరికైనా చెప్పడం తప్పనిసరిగా చెప్తాను. నేను వాళ్ళు ఏదో అంటారని నేను భయపడను, నేనేం తప్పు చేయటం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఆలోచించడం చెప్తున్నా. అయితే వాళ్ళ పోరాట చరిత్ర, వాళ్ళ సిద్ధాంతం ఏదైతుందో, సమానత్వం, నేను చెప్పేది మళ్ళీ చెప్తున్న సమానత్వం, ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు రావాలని ఏదైతుందో ఇది సరైంది. కాబట్టి వాళ్ళు ఈ సమాజంలోకి వచ్చి వాళ్ళు ఒక పార్టీగానే మావోయిస్టు, నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్టు పార్టీగానే వాళ్ళు రావాలి. వాళ్ళు ఈ సమాజంలో పట్ల వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు ఈ సమాజంలో మారిన పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఈ దేశంలో పట్ల వాళ్ళు ఈ ప్రజలను చైతన్యవంతం చేయడానికి శక్తివంచన కృషి చేయాలని నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చేయడం అనేది ఉందో అది ఒక మంచి విషయం అవుతుంది, అది చెయ్యాలి. వాళ్ళు స్పష్టంగా వాళ్ళ అవగాహన ముందర పెట్టాలని నేను మళ్ళీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.